అందరం నెత్తి నోర్లు కొట్టుకున్నా కూడా ఇప్పుడు రావాల్సిన నిధులు అయితే రావన్నమాట. ఇది మన మూడవ విడత సంబంధించి ఇక్కడ రైతులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న ఈ మూడవ విడత సంబంధించి కానివ్వచ్చు, ఇవైతే రావట. మరి ఇంకో వేరే పథకానికి సంబంధించి మళ్ళీ వేరే సీజన్ ఇప్పుడు వచ్చింది, వానాకాల సీజన్ అన్నమాట. ఈ యాసంగి వడవు ఈ 2 విడతలుగా నిధులు విడుదల చేసిర్రు, అయిపోయింది, క్లోజ్. వీటి పని ఖతం. 15లోగా రైతు భరోసాకైతే దరఖాస్తు అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు చెప్పే విషయాలు ఒకసారి అయితే మీరు అందరూ కూడా గ్రహించాలన్నమాట. ఈ నెల 30న రైతు భరోసా వానాకాల సీజన్ నిధులు విడుదల చేస్తామనేది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతులకు చెప్పిన మాట అన్నమాట. సో ఆ మాటలు చెప్పుకుంటూ పోతారు తప్ప వాళ్ళు నెరవేర్చారన్నమాట. సో ఏ మాత్రం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ముందుగాలే 9,000 కోట్లు అనేవి తీసి పక్కకు పెట్టారు. ఆ 9,000 కోట్లకి వెళ్ళి వేసిన ఏమో 5,000 కోట్లు అన్నమాట. 5,000 కోట్లకైనా కూడా 2 ఎకరాల వరకు అమౌంట్ అయితే పడ్డాయి అన్నమాట. ఇక్కడ ఒకసారి రైతులు అయితే పూర్తిగా ఇక్కడ ఒకసారి అయితే దృష్టి సారించాలి. ఖరీఫ్ కష్టాలు, జూలై మీదే ఆశలు. రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించి నెల కావస్తున్న ఆశించిన స్థాయిలో వానలు లేవు. సాగు పనులు కనీస స్థాయిలోనూ నమోదు లేదు. ఈ సమయానికి చూసుకున్నట్లయితే వర్షపాతం అనేది అంతంత మాత్రమే వచ్చేసి కూడా ఉండగా 17లో చూసుకున్నట్టయితే ఈ కేవలం 90.9 mm వర్షం పడింది. సగానికి పైగా జిల్లాలో ఇప్పటికీ వర్షపాతం అయితే నమోదైంది. అయితే ఇక్కడ కూడా అంతంత మాత్రమే అన్నమాట. సో రాష్ట్రంలో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడవలసిన వీడియో అన్నమాట ఇది. ఇప్పటి వరకు ప్రభుత్వం చూసుకున్నట్టయితే మోసం చేసింది. ఓకే, అప్పుడు ఏవి మన గత సీజన్లో నిధులు విడుదల చేయలేదు. సో ఓకే, అదంతా పక్కన పెట్టి విషయం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి యాసంగి 3వ విడత అట్లా ఉండగానే ఇప్పుడు లేనిపోని 3వ విడతకు సంబంధించి తెచ్చి మీదేసి ఇప్పుడు ప్రభుత్వం చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేయడానికి వానాకాలం సీజన్ అయితే ముందటేసుకున్నది అన్నమాట. ఇది ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు ఫేక్ అంటే ఇట్స్ 100% ఇది రియలే అన్నమాట. ఇక్కడ మనకు పడేది మాత్రం 6,000 రూపాయల చొప్పున ఎకరానికి అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుంది. సో ఇక ఒక ఎకరానికి సంబంధించి రైతు సోదరులందరికీ కూడా ఇక్కడ అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో అందరూ అయితే అడుగుతున్నారు అన్న అమౌంట్ అయితే పడతాయా అని అయితే ఇట్లానే అడుగుతున్నారన్నమాట. సో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1 ఎకరం వరకు 1వ విడతలో 2వ విడతలో చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేస్తారు. ఇక 3వ విడత నిధులు విడుదల చేయరా అంటే మనకు అది స్పష్టత లేదు, వాళ్ళు స్పష్టత ఇయ్యలేదు. 9,000 కోట్లు అనేవి 9 రోజులలో ఖర్చు చేస్తామనేది చెప్పిర్రన్నమాట ఈ నెల 30 తారీఖున చూసుకున్నట్టయితే. సో మరి చూద్దాం, నిధులకు సంబంధించి కూడా మనకు రేవంత్ రెడ్డి గారు మరి ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఈ సీఎం తెలంగాణలో రైతుల పరిస్థితి ఇట్లా అన్నమాట. సో ఓకే, ఇక్కడ రైతులు అందరూ కూడా ఇలానే అనుకుంటున్నారు. సో ఒక విషయాన్ని అయితే గమనించగలరన్నమాట, రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం అన్నమాట. పూర్తిగా చూసుకున్నట్టయితే రైతులను కళ్ళగప్పి ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో మోసం చేసి నిధులు విడుదల చేసే విషయంలో చాలా అంటే చాలా దౌర్జన్యంగా వచ్చేసి కూడా బాగుపడుతున్నారని అయితే చెప్పచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటూనే ఉంటాం, ప్రభుత్వం అనేది మరి రైతుల చేతనే ఉంటుంది అన్నమాట. సో మరి కుప్పకూలాలన్నా నిలబడాలన్నా రైతుల చేతనే. చూద్దాం.